హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని మీకు ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే సూపర్ 6 గురించి ఒక బిగ్ అలర్ట్ వచ్చింది. అలాగే మనకు ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అదేంటంటే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు అలాగే విద్యార్థుల తల్లులకు ఒక శుభవార్త చెప్పింది మన కూటమి ప్రభుత్వం. సూపర్ 6 పథకంలో తల్లికి వందనం ఒక పెద్ద పథకం. ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా, ఎప్పుడెప్పుడు డబ్బులు పడతాయని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఎప్పుడు అమలు చేస్తారో, దీని గురించి అసలు ప్రకటనే ఇవ్వలేదే అనేసి చాలా వరకు చాలామంది ఎన్నో విధాలుగా అనుకున్నారు. కానీ దాని గురించి ఈ మన కూటమి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ తెచ్చింది. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవన్ కూడా ఎప్పుడు ఇస్తామనే దాని గురించి కూడా మనకు అప్డేట్ చెప్పడం జరిగింది. ఇవన్నీ పూర్తి గురించి మనం తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేశారనుకోండి, ఇలాంటి నోటిఫికేషన్ మీకు రోజు వస్తాయి ఫ్రెండ్స్. ఇక లైక్ చేశారనుకోండి, ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. నాకు లైక్ చేసి కూడా సపోర్ట్ ఉంటానని కోరుకుంటున్నాను. ఇంకా మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా పూర్తి వివరాలు ఏంటంటే మనకు వచ్చిన ఆర్టికల్ ప్రకారం సూపర్ 6 అమలు చేసే దిశలో మన కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. 3 నెలల్లో తల్లికి వందనం, జనవరిలో తల్లిళ్ళ ఖాతాల్లోకి నిధులు, ఎందరు పిల్లలు ఉంటే అందరికి ఇస్తామని జగన్ అప్పుడు చెప్పారు. మళ్ళీ మాట మార్చి ఒక్కరికి వేశారు, అందులో కూడా 13,000 మాత్రమే వేశారు అని అంటున్నది కూటమి ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎంతమంది తల్లులకు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తాము అనేసి చెప్తుంది. దాని విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే నేడు విద్యార్థులందరికీ ఇస్తామని బాబు హామీ. తల్లికి వందనం కోసం 12,000 కోట్లు అవసరం అవుతున్నాయి. అన్నదాత సుఖీభవపై ఇప్పటికే కసరత్తు, పకడ్బందీగా విధి విధానాలతో అమలు, ఆర్థిక కష్టాలు అడ్డగోలుగా అప్పులకు దూరం అయినా కీలక పథకాలు అమలుపై కూడా నిర్ణయాలు. సూపర్ 6లో మరో 2 పథకాలు అమలుకు ముహూర్తం కుదిరింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టనుండగా, అలాగే తల్లికి వందనం మరో 3 నెలల్లో అమలు చేయనున్నట్టు, అలాగే అన్నదాత సుఖీభవ నిధులను కూడా మార్చి ఏప్రిల్లో రైతులకు అందిస్తామని మన కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఇక పూర్తి వివరాలు మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. జూన్ వచ్చేస్తుంది పోయింది, ఇక తల్లికి వందనం పథకం అమలు కాలేదు అని ఎందరో ఎదురు చూపులు చూస్తున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. సూపర్ 6లో కీలకమైనటువంటి ఈ పథకం తల్లికి వందనం పథకం. ఈ పథకం కింద వచ్చే ఏడాది జనవరిలో తల్లులకు కాసులు అందిస్తున్నాయి. పాఠశాలలకు జూనియర్ కళాశాలకు వెళ్ళే విద్యార్థులకు తల్లులందరికీ ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికీ 15,000 చొప్పున అందించనుంది. ఉండగా రైతు భరోసా ఇలా రాష్ట్రంలో రైతన్నలకు సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. సూపర్ 6లో దీనికి ఒక ప్రముఖంగా ప్రస్తావించు వచ్చింది. అన్నదాత సుఖీభవ కింద పేరు మార్చి ఈ పథకం కింద వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ నెలలో రైతులకు సహాయం అందించాలనేసి నిర్ణయించుకున్నట్లయితే మనకు తెలిసింది ఫ్రెండ్స్. ఈ కూటమి ప్రభుత్వం గత 100 రోజులుగా అన్నదాత సుఖీభవ పథకం అమలు విధి విధానాలు రూపకల్పనలకు కసరత్తు చేస్తోంది. రైతు భరోసాలో ఉన్న లోపాలను పరిష్కరించి వాస్తవ సాగుదారులకు పరిగణలోకి తీసుకొని అటు భూ యజమానులకు ఇటు కౌలు రైతులకు ఆసరా నిలిచేలా ముఖ్యంగా చిన్న కారు రైతులకు ఆర్థిక సహాయం అందేలా ఈ పథకం రూపకల్పన జరుగుతుందనేసి అధికారిక వర్గాలు అయితే పేర్కొన్నట్టు మనకి చెప్తున్నాయి ఫ్రెండ్స్. అయితే కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ కింద ఇచ్చే ఏడాదికి 6,000తో పాటు కలిపి 14,000 కలిపి మొత్తం ఏడాదికి 20,000 ఇవ్వనున్నారు. ఈ పకడ్బందీగా విధి విధానాలను రూపొందించి మార్చి ఏప్రిల్ నెలాఖరులో ఈ పథకానికి లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లయితే మనకు ప్రభుత్వం వర్గాలు అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇలా ఉండగా చంద్రబాబు సారథ్యంలో జూన్ కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి పాలన యంత్రాంగ గాడులు పెట్టడంలో చంద్రబాబు చాలా నిమగ్నమయ్యారు. వరుస సమీక్షల ఆర్థిక పరిస్థితి అంచనా వేస్తున్నారు. ఈలోపు వరదలు సహాయం పునర్ప్రారంభం చర్యలేకే నెలన్నర గడిచిపోయింది. ఈ కారణంగా పథకాలు కొన్ని జాప్యం చోటు చేసుకుందనేసి చెబుతున్నారు ఈ ప్రభుత్వం వర్గాలు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి మన సమాచారం ఏంటంటే సూపర్ 6 పథకం ఎప్పుడు మనం అనుకున్నటువంటి ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి మ్యాటర్ని మీకు నేను అందించాను. ఇంకోటి ఏంటంటే ఈ తల్లికి వందనం పథకం అనేది
ప్రతి ఒక్కరికి ఇస్తామనేసి ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా ఇది శుభవార్త అనుకోవచ్చు. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు కూడా అందరూ రెడీ చేసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. నేను చెప్పడమే కాదు, ప్రభుత్వం కూడా చెప్తుంది. ఎందుకంటే ఈ నెల 23, 25 తేదీల్లో కూడా ఆధార్ తప్పులు ఎటువంటి ఉన్నా అవి కూడా సరి చేసుకునే విధానానికి కూడా సచివాలయాల్లో ఆధార్ క్యాంపింగ్ జరుగుతుంది. ఈ నెల 23, 25 తేదీ ఈ 2-3 రోజుల్లో ఆధార్ క్యాంపింగ్ జరుగుతుంది. మీ తల్లులకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి ఆధార్ కార్డు తప్పులు ఉంటే సరి చేసుకుంటే ఇది మాత్రం ఖచ్చితంగా అయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు 2 ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఏంటంటే రేషన్ కార్డు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది, ఆధార్ కార్డు కంపల్సరీ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఇట్లాంటి తప్పులు లేకుండా ఉంటే సరి చేసుకుంటే మాత్రం మనకైతే ఈ తల్లికి వందనం కావచ్చు, ఏ పథకానికైనా కావచ్చు, ఈ రెండింటికి తప్పులు లేకుండా ఉంటే సరి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే మనకు అవసరం అవుతుంది. కాబట్టి అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు తల్లికి వందనం పథకం కింద కావాల్సినటువంటి క్యాష్ టు ఇన్కమ్ కావాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు అకౌంట్, తల్లి బ్యాంక్ అకౌంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే రన్నింగ్లో లేకుండా, బ్లాక్లో లేకుండా, ఇట్లాంటివి అకౌంట్లు కాకుండా మంచి అకౌంట్లు ఏమన్నా ఉంటే ఆ బుక్ ఇవ్వండి. డబ్బులు పడలేదని బాధలు పడకుండా ఉంటాయి. కాబట్టి మనకి సరైన బ్యాంక్ ఖాతాని వీటన్నిటి జమ చేసి, అలాగే అప్లికేషన్ ఒకటి తీసుకొని ఫుల్ చేసి మనం సచివాలయంలో కానీ లేదా మన స్కూల్లో ఏదైతే ఉంటుందో ఆ స్కూల్లో వాళ్ళు మన దగ్గర నుంచే వాళ్ళే సేకరించి తీసుకునే విధి విధానాలు కూడా రూపకల్పన చేస్తారు. ఇది వాలంటీర్ ద్వారా చేస్తారా లేకపోతే ఎవరి ద్వారా చేస్తారనేది కూడా మనకి ఇంకా తెలియలేదు. కాబట్టి ఇది విధి విధానాలు కూడా జనవరిలో మొదలు పెడతారు. కాబట్టి అంటే పండగ కానుక, సంక్రాంతి కానుక ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే ఇవ్వబోతున్నట్టయితే మనకు సమాచారం ఉంది. కాబట్టి ఈ సమాచారాన్ని మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఈ సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి మీరు సపోర్ట్ కొంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.